జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో ఆలోచించాడు. నువ్వు దాన్ని పాడు చేసి పీపీపీ, ప్రైవేటు పీపీపీ అంటే అంతే కదా, 3 పీలు ప్రైవేటే. దాంట్లో ప్రభుత్వం ఏముంది, ప్రజలే ఉన్నారు. ఇలా కట్టబెడతా నాశనం చేస్తా రాష్ట్రానికి. ఈయన కొడుకు ఇంకా పెద్ద సొల్లు కబుర్లు, అభివృద్ధిలో వేగం అంట. ఈయనేమో పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటున్నాడు, తరిమి వెళ్ళిపోతున్నారు. అందుకని ఆయనేమో అభివృద్ధిలో వేగం అంట, సమర్థ నాయకత్వంతో ముందుకంట. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి 3 అడ్వాంటేజెస్ అంట. ఏంటి ఆ 3 అడ్వాంటేజెస్ అంటే, ఏపీ అభివృద్ధికి 3 అంశాలు చాలా కీలకం అంట. ఏంటి ఆ 3 అని లోపలికి వెళ్ళి చూస్తే, ఒకటంటే చంద్రబాబు నాయుడు, ఒక అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు అంట. రెండో అడ్వాంటేజ్ 99 పైసలకు భూములు ఇవ్వటం, ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుందంట, అది అడ్వాంటేజ్ అవుతుందంట. ఇది ఉన్న ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ అమ్మేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తే అది అడ్వాంటేజ్ ఏపీకి. 3 శాసనసభ్యుల్లో సగం మంది మొదటిసారి ఎన్నికయ్యారు, మంత్రులు 25 మందిలో 17 మంది కొత్త వారు. ఈ 3 అడ్వాంటేజ్ అంట ఏపీకి. ఏం మనుషులో ఏమి నాకు అర్థం కాల. నవ్వుకుంటారన్న సిగ్గు కూడా లేదా మీకు? ఏపీకి అడ్వాంటేజ్ ఇవే. ఏపీకి అడ్వాంటేజ్ అంటే చంద్రబాబు నాయుడు అంట, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అంట, 99 పైసలకు భూములు ఇవ్వటం ఏపీకి అడ్వాంటేజ్ అంట. బా, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఏపీకి అడ్వాంటేజ్ సముద్ర తీరం, ఏపీకి అడ్వాంటేజ్ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. ఏపీకి అడ్వాంటేజ్ ఇక్కడ ఉండేటటువంటి ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణం కల్పించేటటువంటి ప్రభుత్వం ఉంటే అది అడ్వాంటేజ్ అయింది. నిరంతరం గొడవలు జరుగుతుంటే ఏమి అడ్వాంటేజ్ అయింది? ఏపీకి జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏపీ బ్రాండ్ ఇమేజ్ని ఐక్యరాజ్య సమితి దాకా తీసుకెళ్ళాడు. మీరేమో 99 పైసలకి చీప్ లెక్కర్ దాకా తీసుకెళ్లారు. అది మీరు తీసుకొచ్చిన బ్రాండ్లు. ఏపీకి బ్రాండ్ చంద్రబాబు నాయుడు అని చెప్పొద్దు దయచేసి. ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి ఏదైతే చీడ అని చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ పట్టినటువంటి దరిద్రం